హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అందరికీ. యూఎస్ మార్కెట్స్ హెవీగా పడిపోతున్నాయి. బై ద వే గుడ్ ఈవినింగ్ అందరికీ. హాయ్ సాంబయ్య గారు, ఎలా ఉన్నారు? అన్నపురెడ్డి సీతారెడ్డి, అన్నపురెడ్డి శివారెడ్డి మా ఫ్రెండ్ ఉండేవాళ్ళు. క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ గేమర్ పి. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? అయిపోయిందా డిన్నర్? హ్యాడ్ యువర్ డిన్నర్? వాయిస్ క్లియర్‌గా ఉందా నాది? ఇస్ ఇట్ క్లియర్? యాహ్! గుడ్ ఈవినింగ్ అండి. సూపర్. సో ఇట్ ఈస్ క్లియర్. గ్రేట్. బిట్‌కాయిన్ ఇవన్నీ ఘోరంగా పడుతున్నాయి. ఐ థింక్ షార్ట్ సైడ్ ఉంటేనే బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వార్ న్యూస్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. మళ్ళీ అగైన్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 520 పాయింట్లు నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. హాయ్ రవికుమార్ గారు. హాయ్. క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతున్నట్టుంది. మనం చూసినప్పుడు అబ్బా! ఇందాక 5% ఇప్పుడు నేను ఎన్‌జీ ట్రై చేసా, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. క్రూడ్ ఆయిల్ అయితే బీభత్సంగా పెరిగిపోతుంది. ఐ థింక్ మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్‌గా ఉన్నాయి. బిట్‌కాయిన్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్‌గా డ్రాప్ అయింది. అన్నీ పడుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఒక క్రూడ్ ఆయిలు, న్యాచురల్ గ్యాస్‌ని మినహాయిస్తే అన్నీ గూడా వీక్‌గానే ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ చూడండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే బ్యాక్ టు బ్యాక్ 500, 600 పాయింట్లు ఈజీగా పడిపోతుంది. ఈశ్వర్రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉంది బెంగుళూరు? బెంగుళూరులో గూడా వేడి ఎక్కువగుందంటున్నారు నిజమేనా? ఒకప్పటి బెంగుళూరు కాదిప్పుడు. మన గిఫ్ట్ నిఫ్టీ 350 కరెక్ట్‌గా 200 పాయింట్స్ డ్రాప్ ఉంది ప్రస్తుతం అగైన్. సో, ప్రస్తుతానికి బిట్‌కాయిన్ అయితే అగ్రెసివ్‌గా పడుతుంది. ఎవ్రీ రైజ్‌లో గూడా సెల్లింగ్ జేస్తున్నారు. గోల్డ్ పెరగాలి గానీ అనుకున్నంత పెరగట్లేదు. యాక్చువల్‌గా వార్ సిట్యుయేషన్‌లో గోల్డ్ హెడ్జ్. బట్ గోల్డ్ అనుకున్నంతగా అయితే పెరగట్లేదు. న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంకెక్కడ ఆగట్లేదవి.
యాహ్! గుడ్ ఈవెనింగ్ శ్రీనివాస్ గారు. బెంగుళూరు ఓకే సార్. కంపేర్ టు హైదరాబాద్‌లో విజయవాడ బెస్ట్. విజయవాడ హాట్ ఎక్కువ సార్. టూ మచ్ హీట్ నాకు తెలిసి విజయవాడ. గుంటూరు, విజయవాడ చాలా ఎక్కువుంటది. ఆ! విజయవాడతో కంపేర్ చేస్తే హైదరాబాద్‌తో పోలిస్తే బెటర్. కరెక్ట్ అది. సార్ కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ ఈక్వల్‌గా ఎందుకున్నాయి? దేంట్లో కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ దేంట్లో ఈక్వల్‌గా ఉన్నాయి సార్? క్రూడ్ ఆయిలు డిప్పే రావట్లేదు. అంటే ఒక చిన్న పుల్ బ్యాక్ కూడా రావట్లేదు. బట్ పడితే కూడా చాలా ఫాస్ట్‌గా పడతది. న్యూస్ బేస్డ్ ర్యాలీ కాబట్టి. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చినప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గరకొస్తదో 2 వాట్స్ అక్కడ కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. ఎవ్రీ డిప్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ యాస్ ఆఫ్ నౌ ఇన్ క్రూడ్ ఆయిల్. ఎందుకంటే ఇది ఇమ్మీడియేట్‌గా ఆహ్, అంటే ఇది ఒక చిన్న న్యూస్ కాదు. న్యూస్ బేస్ కాదు. చిన్న న్యూస్ కాదు. ఒక ఈవెంట్ అనేది మేజర్‌గా జరుగుతుందక్కడ. వార్ అనేది. సో, దీని ఇంపాక్టు వెరీ క్విక్‌గా ఫేడ్ అవ్వదనేది నా అభిప్రాయం. వోల్టాలిటీ అనేది ఉంటది. బట్ ఈ ఈవెంటు కాసేపటి తర్వాత ఆగిపోయేది కాదు. ఒక న్యూస్ కాదిది. ఒక ఈవెంట్ జరుగుతూ ఉందక్కడ ప్రత్యక్షంగా. ఏదన్నా పీస్ ఇటువంటిదొస్తే ఏదన్నా కూల్ ఆఫ్ అవుతది. ప్రస్తుతానికైతే అందరూ గూడా ముఖ్యంగా రష్యా, చైనా గూడా ఇరాన్‌కి హెల్ప్ చేస్తున్నాయని జెప్పేసి కొన్ని అప్‌డేట్స్ అయితే రావడం జరిగింది. అనిపిస్తుంది నాకైతే పర్సనల్‌గా. ఇది న్యూస్ బేస్డ్ ర్యాలీయే. బట్ ఆ న్యూస్ అనేది కొద్దిగా టైం పడతది ఫేడ్ అవ్వటానికి అనిపిస్తుంది. డిప్ అనేది బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో పివోట్స్ ఎనేబుల్ చేస్తున్నాను. వస్తే అంటే ఇక్కడి దాకా రావడం 7,858 కన్నా మీరు అలర్ట్ పెట్టండి. ఇక్కడికొస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు లాంగ్ సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి 7,434 గూడా ప్లాన్ చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్‌లో. నేచురల్ గ్యాస్ కూడా అలాగే ఉంది. నేచురల్ గ్యాసు కొంచెం వీక్‌గా ఉంది. కానీ షార్ట్ కవరింగ్ చేశారనుకోండి సిగ్నిఫికెంట్‌గా జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎలా చేశారు. అన్ని రోజులు స్క్వీజ్ చేసి ఒక్కసారి షార్ట్ కవరింగ్ చేశారు. అలా ఏదైనా జాక్‌పాట్ తగిలితే బావుంటది. ఏకంగా 120% ఆహ్, 344 పాయింట్లనేది చాలా ఎక్కువ కదా! టూ మచ్ ఇది. మళ్ళీ అక్కడి నుంచి అదే విధంగా ఆ! సింపుల్‌గా చెప్పాలంటే లో రిస్క్ ఎంట్రీ. ఇంతకంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఎళ్ళిపోయింది డౌను. అండ్ న్యూస్ ఇవన్నీ కొద్దిగా గ్యాసోలైన్‌కి గానీ, అండ్ క్రూడ్ ఆయిల్‌కి గానీ పాజిటివ్‌గానే కనపడుతున్నాయి. నిఫ్టీ 50లో నిఫ్టీ 50 10థ్ మార్చ్ ఇది. ఎక్కడ ఈక్వల్‌గా ఉన్నాయి మనకి? కొద్దిగా డిఫరెన్స్ ఉంటది గదండీ! రూ. 233.55 228 డిఫరెన్స్ ఉంది. మీరడిగిన ప్రశ్న అయితే నాకు అర్థం కాలేదు ఈక్వల్ అనేది.
నిఫ్టీ 50. యా. యా. ఇంకా అండి? సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు ఈక్వల్‌గా ఉండేది. బై ద వే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి 25,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది పెట్టేశారు. 25,000 అది కామనే అనుకోండి. 24,600 దగ్గరుంది ప్రైసు. 400 పాయింట్స్ పైన రౌండ్ నంబర్ ఉంది. అది 1,00,00,000 కాంట్రాక్ట్ అనేది సెల్ చేసి పెట్టారక్కడ. 24,000. అగ్రెసివ్‌గా కాల్స్ అయితే సెల్లింగ్ అనేది చేస్తున్నారు క్లియర్‌గా. పుట్స్‌తో కంపేర్ చేస్తే. ఓకే. సో, 5,00,00,000 డిఫరెన్స్ వచ్చిందిక్కడ. కాల్స్ ఏమో 15.37 సెల్ చేస్తే, పుట్స్ ఏమో 10.4 అనేది సెల్ చేశారు. సో, మొత్తం మీద 5,00,00,000 డిఫరెన్స్ అనేది కనపడుతుంది మనకి. ఇంకా ఈరోజు వచ్చేసరికి 4.12 కాల్స్ అనేది సెల్ చేసి పెట్టారనమాట. వీకెండు మంచి ఆహ్, మంచి న్యూస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలే ఎవరు గూడా. అందుకని సేఫ్ సైడ్‌గా ఏం చేశారంటే, కాల్స్ అయితే అగ్రెసివ్‌గా సెల్లింగ్ అనేది చేసి పెట్టారు. చాలా అగ్రెసివ్‌గా వచ్చారు ఈరోజు. పుట్స్ డేర్ చేయలా. హార్డ్‌లీ 10,00,000 లోపే పుట్స్ సెల్ చేశారు ఈరోజు యాడ్ అయినియి. టోటల్ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసాం కదా మనం. 4.12 అనేది కాల్ యాడ్ అయితే ఈరోజు 8.92 అనేది మాత్రమే పుట్ సైడ్ యాడ్ అయింది. సో, చాలామంది అగ్రెసివ్‌గా కాల్స్ అయితే సెల్లింగ్ అనేది చేస్తున్నారు. పుట్ కాల్ రేషియో అనేది 0.68 అనేది చూపిస్తుంది. ఎవ్రీ రైజ్‌లో కూడా సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నట్టున్నారు. నిన్న నైట్ మనం ఇక్కడ లైవ్ ఉన్నాము. ఇంక అక్కడి నుంచి ఆ ప్రైజ్‌కి కూడా రాలే. చిన్నగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉన్నాడు కిందకి. ఐ థింక్ సెల్ ఆన్ రైజ్ స్ట్రాంగ్‌గా ఉంది ప్రస్తుతానికి. సెల్ ఆన్ రైజ్ చాలా స్ట్రాంగ్‌గా కనపడుతుంది. ఒకసారి కస్టమర్ సపోర్ట్ అనేది మీరు కాంటాక్ట్ చేయండి సార్. ఎక్స్ఎంలో మీకిక్కడ కస్టమర్ సపోర్ట్ ఉంటది. సపోర్ట్ అని ఉంది గదా! దీనికి వెళ్లి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. నో నీడ్ టు వర్రీ. చార్జెస్ ఏదైనా తీసుకుంటారేమో, ఇంతకుముందు నా దగ్గరైతే ఏం తీసుకోలేదు. ఇప్పుడేమన్నా ఉన్నాయేమో మీరన్నారు. ఒకసారి వాళ్ళకి మీరు సపోర్ట్ కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. నేను అడుగుదామన్నా గాని నాకు యాక్సెస్ ఇవ్వరనమాట.
ఇంప్లాయిడ్ వోల్టాలిటీ, విక్స్ డిఫరెన్స్. సో, 2 ఇండైరెక్ట్‌గా ఒకటే. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఏంటంటే, మనకి ఇండివిడ్యువల్ స్ట్రైక్స్‌కి వోలటాలిటీ అనేది ఉంటది గదా! ఇక్కడ మన ఆప్షన్స్ చైన్‌లో మీరు చూస్తారు ఐవీ అనేది. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. ఇదిగోండి ఐవీ ఎనేబుల్ అయింది. ఎక్కడో ఉంటది చూడండి. ఇవన్నీ ఆఫ్ చేద్దాం. డెల్టా ఆపుతున్నాను. లాస్ పర్సెంటేజ్, వాల్యూమ్, ఓపెన్ అడ్రస్ చేంజ్, వాల్యూమ్ పీసీఆర్. ఇదేంటంటే పర్టిక్యులర్ స్ట్రైక్‌కి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది ఏందంటే పర్టిక్యులర్ స్ట్రైక్‌కి డిమాండ్ సప్లైని బట్టి కూడా ప్రీమియమ్స్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే. సో, సింపుల్‌గా ఇండివిడ్యువల్ స్ట్రైక్‌లో డిమాండ్ సప్లై నెక్స్టు స్ప్రెడ్ అంటే బయ్యర్, సెల్లర్ ఉంటారు గదా! దాని మధ్య వ్యత్యాసం ఇది తీసుకుంటదనమాట. బట్ ఈ కాంబినేషనే విక్స్. అంటే మొత్తం ఆప్షన్స్ అనేది తీసుకొని ఏం చేస్తదంటే నెక్స్ట్ 1 మంత్‌లో విక్స్ ఏం చెప్తదంటే నెక్స్ట్ 1 మంత్‌లో నిఫ్టీ అనేది ఇంత పర్సెంటేజ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తది. బట్ టోటల్‌గా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంప్లాయిడ్ వోల్టాలిటీ నుంచి కలెక్ట్ చేసుకుంటది. సింపుల్‌గా చెప్పాలంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగిందనుకోండి ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గిందనుకోండి ప్రీమియమ్స్ తగ్గుతాయి. ఇది ఇండివిడ్యువల్ స్ట్రైక్‌ని బేస్ చేసుకొని చూస్తాం. బట్ టోటల్‌గా మార్కెట్ కండిషన్ ఎలా ఉందనేది ఇండియా విక్స్ అనేది చూస్తాం అనమాట. ఇండియా విక్స్ ఏంటంటే నెక్స్ట్ 30 డేస్‌లో నిఫ్టీ ఎంత వోల్టైల్ ఉండొచ్చు. పెరగటం గాదు, తగ్గటం గాదు. ఎంత వోల్టాలిటీ ఉండొచ్చు అనేది చెప్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉంటే 10% వోల్టాలిటీ ఉంటదని చెప్పేసి చెప్తది. ఓకేనా అండి? యాహ్! సో, ఇండియా విక్స్ రైజ్ అవుతుంది అంటే మార్కెట్‌లోకి ఒక ఎమోషన్ అనేది ఎంటర్ అవుతుంది. నార్మల్ కండిషన్ లేదు. మార్కెట్ డిఫరెంట్ కండిషన్‌లో ఉంది. ఈ స్ప్రెడ్ ఎప్పుడు పెరుగుతదంటే మార్కెట్‌లో ఒక అన్‌సర్టెనిటీ ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు స్ప్రెడ్ డిఫరెన్స్ అనేది పెరుగుతది. అందుకని విక్స్ అనేది రైజ్ అవుతది. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఏంటంటే కరెంటు ఇప్పుడున్న ప్రీమియమ్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క స్ప్రెడ్‌ని కాలిక్యులేట్ చేసి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది చెప్తది. సో, విక్స్ కాలిక్యులేషన్ ఏంటంటే నెక్స్ట్ 1 మంత్‌లో నిఫ్టీ అనేది ఎంత వోల్టైల్‌గా ఉండొచ్చనేది చెప్తది సింపుల్‌గా. ఓకేనా అండి? ఫిబ్రవరి మంత్ నుండి ఇప్పటి వరకు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ చాలా ఇరిటేట్ చేస్తుంది. అవునవును. చాలా సిగ్నిఫికెంట్‌గా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అవుతున్నాయి. సార్ మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. నేను చూపిచ్చా గదా! అక్కడ కస్టమర్ సపోర్ట్ ఉంటది. మీ ఐడీ ఇస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తారు వాళ్ళు. ఓకే. మీకు ఈజీగా సాల్వ్ అవుతది ప్రాబ్లమ్ అనేది. మీరు జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీ అకౌంట్‌లో నుంచి మీ ఐడీ, మీ డీటెయిల్స్ అడుగుతారు. అసలు ఇష్యూ ఏందనేది చెప్తారు. ఎందుకంటే మనకు కస్టమర్ సపోర్ట్ ఉంది గదా! భయపడాల్సిందేముంది. కస్టమర్ సపోర్ట్‌కెళ్తే వాళ్ళే చెప్తారు ఏమైంది? ఎంత టైం పడుతుంది? నిఫ్టీ అవును. మీరన్నట్టు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఇదే సరిపోతుంది మార్కెట్‌కి. పెద్ద పెద్ద గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లు అయితా ఉన్నాయి. ఇవన్నీ గ్యాప్స్ అన్నమాట. ఇంక ఈసారి ఇది ఆహ్, బ్రేక్ చేస్తాడేమో ఇక. గ్లోబల్‌గా కానీ మంచి సపోర్ట్ ఇది మాత్రం పక్కా మంచి సపోర్ట్ ఇది. కానీ ఈరోజు నెగెటివ్ క్లోజ్ అవ్వడమే బాలేదు. ఫ్రైడే అండ్ చాలామంది ఈ 2 రోజుల్లో ఎలాంటి బ్యాడ్ న్యూస్ వస్తాయని చెప్పేసి ఫియర్‌లోకి వెళ్ళి సెల్లింగ్ చేశారు.
జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఫ్రైడే గూడా సెల్లింగ్ నెగెటివ్‌లోనే క్లోజ్ అవుతుంది. 1, 2 సార్లు మాత్రం డిఫరెంట్‌గా బిహేవ్ చేసింది. ఈసారి అన్‌సర్టనిటీ, వారు ఇవున్నాయి కాబట్టి ఇంకా నెగెటివ్‌గా క్లోజ్ చేశారు. కానీ ఇది బ్రేకౌట్ అయితేనండి ఇది ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఇది. చూడండి నేను ఒకసారి దీన్ని డ్రా చేస్తాను. ఇది ఇప్పుడు మనం మర్చిపోదాం. ఇది నిఫ్టీ చార్టా, ఏం చార్ట్ అనేది మనం మర్చిపోదాం. ఓకే. కాసేపు. ఇది ఎలా ఉంది? ఒక బేస్ లాగుంది. అంటే రౌండింగ్ బాటమ్ లాగా. ఇంకా కరెక్ట్ ప్రిసైజ్‌గా మార్క్ చేయలేదు. ఇది. సో, ఇదంతా రౌండింగ్ బాటమ్. ఇదేమో హ్యాండిల్, కప్ అండ్ హ్యాండిల్ వాటెవర్ ఇట్ మే బి. ఇది రెసిస్టెన్స్ కదా! ఇది బ్రేకౌట్ అయితే మనం ఏం చేస్తాం? ఇదంతా చాలా అక్యుములేషన్ జరిగింది. ఇక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయిద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తాం అప్ సైడ్. వైస్ వర్సా ఇప్పుడు ఇది బ్రేకౌట్ అయిందనుకోండి, అదే ఫీలింగ్ వస్తది. అదే సెంటిమెంట్ వస్తది. ఇక్కడ రివర్స్‌లో వస్తది. ఇదంతా ఒక డిస్ట్రిబ్యూషన్ అయింది అని జెప్పేసి. సెంటిమెంట్ ఏమవుద్దంటే రివర్స్ అవుతది. ఇందాకేమో బుల్లిష్ ఉంది. ఇక్కడ బేరిష్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మంచి సపోర్ట్ అది టెక్నికల్‌గా. బట్ ఒక రేంజ్ అనేది దాటకూడదు. ఈ రేంజ్ దాటి క్లోజ్ అవ్వకూడదు. క్లోజ్ అవ్వకుండా ఉందంటే సేఫ్ అనమాట. మళ్ళీ యూ టర్న్ తీసుకొని చిన్నగా ట్రావెల్ చేయటానికి ఆస్కారం ఉంది. ఇది బ్రేకౌట్ అయిందంటే టెక్నికల్‌గా కొంచెం వీక్ అయినట్టు చార్ట్ అనేది. నమస్తే సార్. ఎక్స్ఆర్‌పి అండ్ బ్లెస్ ఫ్యూచర్స్ రెస్ట్. సార్ ఐవీ ఎవరికి బెనిఫిట్ బయర్ ఆర్ సెల్లర్? ఆహ్, అంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతూ ఉన్నప్పుడు మీరు బై చేశారనుకోండి. ఓకే. చాలా బెనిఫిట్ ఉంటది బయర్‌కి. ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతా ఉంటాయి. ఇప్పుడు కాల్ ఆప్షన్ బై చేసాం, లేదా పుట్ ఆప్షన్ బై చేసాం. జనరల్‌గా ఏం జరుగుద్దంటే థీటా డీకే వల్ల ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గిపోతున్నాయి. ఇదే కదా ప్రాబ్లమ్ అందరికి అదే. ఓకే. సో, ఆప్షన్ బయర్‌కున్న మెయిన్ ఎనిమీ ప్రాబ్లమ్ ఏంటంటే బై చేస్తాం. బై చేయగానే ఎంతో కొంత థీటా డీకే ఎఫెక్టు ఇవన్నీ పడటం వల్ల ఏమవుద్దంటే ప్రీమియమ్స్ పెరగాల్సినంత పెరగకపోవడం, దానివల్ల లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇది కామన్‌గా జరిగేది. బట్ ఎప్పుడైతే ఐవీ అనేది రైజ్ అవుతూ ఉందనుకోండి, ప్రీమియమ్స్ పడవు తొందరగా. మీరు గమనించినట్టయితే. ప్రీమియం తొందరగా కిందకి రావనమాట. సో, ఆ పెరిగేటప్పుడు తీసుకుంటే ఆప్షన్ బయర్‌కి బెనిఫిట్. అదేవిధంగా ఐవీ అనేది క్రష్ అవుతుంది. ఐవీ క్రాష్ అంటుంటారు. వినే ఉంటారు. అది తగ్గుతూ ఉంది. అప్పుడు సెల్లర్‌కి బెనిఫిట్ వస్తది. ఓకేనండి. ఎక్స్ఆర్‌పి ఎక్స్ఆర్‌పి ఇది రెసిస్టెన్స్ అండి. ఇంతకుముందు అడిగినట్టున్నారు మీరు ఎవరో. ఇది రెసిస్టెన్స్. అండ్ ఇది మేజర్ రెసిస్టెన్స్. రైట్. ఎక్స్ఆర్‌పిలో. ఇంకా ఇది మేజర్ సపోర్ట్ అండి. ఎక్స్ఆర్‌పిలో ఇది మేజర్ సపోర్టు. యాహ్! ఇది.
ఎగ్జాక్ట్‌లీ. ఇది రెసిస్టెన్స్, మేజర్ రెసిస్టెన్స్ అది. మేజర్ సపోర్ట్ అది. ఇంకిక్కడ ఫెయిల్ అయిందనుకోండి. యాహ్! ఇది ఒక నేను జోన్ మార్క్ చేస్తున్నాను. ఇదంతా సపోర్ట్ జోన్ అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ ఎక్స్ఆర్‌పికి. అంత సామాన్యంగా ఈ జోన్ అయితే బ్రేక్ చేయడు. అంత ఈజీగా బ్రేక్ చేయడండి. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. సార్. సో, యాస్ ఆఫ్ నౌ ఇది ఒక సపోర్టు, ఇది ఒక రెసిస్టెన్స్. కొత్త కొత్త కాయిన్స్ భలే చేస్తున్నారండి ట్రేడింగ్. సూపర్. సూపర్. యాహ్! ఇది ఒక రెసిస్టెన్స్ అండి దీంట్లో. నేను ఏ కాడికి ఆ బిట్‌కాయిన్, సొలానా ఎక్కువ చూస్తాను. అది ఇథీరియం. ఇది ఒక రెసిస్టెన్స్. మేజర్ రెసిస్టెన్స్. ఓకే. ఇది స్ట్రాంగ్ సపోర్ట్. జోన్ అనమాట యాక్చువల్‌గా ఇది. స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. సపోర్ట్‌ని మనం గ్రీన్ కలర్‌లో మార్క్ చేద్దాం. ఈ 2 కూడా రెసిస్టెన్స్. ఇదొక రెసిస్టెన్స్. ఇది బ్రేక్‌ఔట్ అయిందనుకోండి, నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్. దాని తర్వాత మేజర్ సపోర్ట్ ఇది మనకి. మేజర్ సపోర్ట్. చాలా పెద్ద సపోర్ట్. ఓకే. యాహ్! ఐవీ పెరిగితే మంచిదేనండి. ఐవీ పెరిగితే బయ్యర్‌కి చాలా ప్లస్ అనమాట. అంటే ఫాస్ట్‌గా వస్తది. అండ్ పెద్ద మూవ్స్ ఒస్తాయి. అండ్ థీటా డీకే అనేది తక్కువగా ఉంటది. కానీ ద పాయింట్ ఏంటంటే ఐవీ అనేది ఎక్స్‌పైరీ రోజు ఎంత పెరిగినా సరే ఎక్స్‌పైరీ రోజు మొత్తం గూడా పోవాల్సిందే. ఇది మొత్తం ఐవీ అనేది క్రష్ అయిపోద్దనమాట. సో, అందుకని ఎక్స్‌పైరీ రోజు ఐవీ క్రష్ అనేది జరుగుతుందనుకోండి, ప్రీమియమ్స్ పెరగవసలు. యాహ్! వైస్ వర్సా ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ యాస్ ఆఫ్ నౌ. మేబీ వారు పుణ్యమా అని ఇది బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయి కూర్చుంది. ఈరోజు నెగెటివ్‌గా క్లోజ్ అయింది. వారు ఇంకా పెరిగే ఇదే కనిపిస్తూ ఉంది. ఇంకేదన్నా ట్రంప్ గారు శాంతిస్తే ఏదన్నా సెట్ అయిద్ది. లేదంటే ప్రోబబ్లీ చైనా, రష్యా గూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నాయి. ఇరాన్ చాలా స్ట్రాంగ్‌గా రివెంజ్ మోడ్‌లో ఉంది. సో, చూడాలి ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుందనేది మనకి తెలీదు లోపల. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. యాహ్! థాంక్ యూ అండి. క్రూడ్ ఆయిల్ 12% అస్సలు తగ్గట్లేదండి. నేచురల్ గ్యాస్ 290. ఇందాక లైవ్ వచ్చినప్పుడు 285కి వెళ్తాడనుకున్నాం ఇక్కడ. ఇదో రెసిస్టెన్స్ ఉంది. ఇది గ్యాప్ ఫిల్. గ్యాప్‌లు ఏమీ రెస్పెక్ట్ చేయట్లే అసలు. ఎందుకంటే ఆహ్, వార్ న్యూస్ అనేది చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని చాలా అగ్రెసివ్‌గా ఎళ్తుంది పైకి. నిన్న లైవ్‌లో మనం ఇది చెప్పుకున్నాం. ఇక్కడొక ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అవుతది. ఎందుకంటే ప్యాటర్న్ ఫార్మ్ అయింది టెక్నికల్‌గా చెప్పాలంటే. ఫైనల్‌గా ఇది ఒక రెసిస్టెన్స్, 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 రెసిస్టెన్స్ బ్రేకౌట్ ఇక్కడ. బ్రేకౌట్ స్ట్రక్చర్.
మేబీ దీంట్లోనే మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ వాటెవర్ ఇట్ మేబీ ఇక్కడ ఒక ప్యాటర్న్ అనమాట ఇది. సింపుల్‌గా లాంగ్ అక్యుములేషన్ చేసుకొని వోలటాలిటీ కాంట్రాక్షన్ జరిగి ఫైనల్‌గా బ్లాస్ట్ అయింది అప్ సైడ్. ఇది చాలా లో రిస్క్ ఎంట్రీ అనమాట ఇక్కడ. రిస్క్ రివార్డ్ అనేది చాలా ఫేవర్‌గా ఉంటది. ఎందుకంటే ప్రైస్ స్ట్రక్చర్ బ్రేక్‌ఔట్ అయింది. స్వింగ్‌లో స్టాప్ లాస్. ఇక్కడ నుంచి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది పైకి వెళ్ళడానికి. అసలు మూవింగ్ యావరేజ్ దగ్గరికే రావట్లే. ఎవ్రీ చిన్న పుల్ బ్యాక్‌ని గూడా బై చేస్తున్నట్టున్నారు అగ్రెసివ్‌గా. అబ్బబ్బబ్బా! ఇది నిన్న నైట్ లైవ్‌లో చెప్పుకున్నామండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకొస్తే ప్రైస్ సపోర్ట్ తీసుకుంటది గోల్డ్ అని. ఎందుకు మిస్ అయ్యాం ఇది? మనం డ్రా చేసింది డెల్టా ఎక్స్‌చేంజ్‌లో. మనం చూసిందేమో ట్రేడింగ్ వ్యూలో. అందుకని మిస్ అయ్యాం. ఇది నిన్న డ్రా చేసుకున్నాం. నిన్న లైవ్‌లో. నిన్న ఈవినింగ్. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకొస్తే ఇలా వస్తూ ఉన్నాడు. ఇక్కడుందప్పుడు. సమ్‌వేర్ ఇక్కడ. నిన్న ఈవినింగు. ఈ ట్రెండ్ లైన్ అయితే మంచి సపోర్టు. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే మనం మిస్ అయ్యాం. ఇక్కడ 2 టైమ్స్ డబుల్ బాటమ్ క్రియేట్ చేసి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ కూడా అయింది. ఇది. సపోర్ట్ తీసుకుంది. ట్రెండ్ లైన్ దగ్గర డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి సిగ్నిఫికెంట్‌గా బౌన్స్ తీసుకున్నాడు. అగైన్ ఇందులో కూడా ఏంటంటే ఒక వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ కనపడుతుంది. గమనించారా? ఈ పాయింటు, ఈ పాయింటు, ఈ పాయింటు, ఈ పాయింట్ రెసిస్టెన్స్ ఉంది. ఈ సౌత్ కొరియా ఇవి కూడా పడిపోయినట్టున్నాయి కదా! ఈరోజు. జపాన్ అయితే నెగెటివ్‌గా ఉంది పొద్దున. పొద్దునేనా? ఈ విప్రో పాజిటివ్‌గా ఉంది. సూపర్. బానే ఉంది. వరీ అవ్వాల్సిందేమి లేదులెండి. ఓకే. సౌత్ కొరియా, యూఎస్ ఐ థింక్ యూఎస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది యాస్ ఆఫ్ నౌ. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఏంటంటే రష్యా, చైనా హెల్ప్ చేస్తే యూఎస్ కొంచెం స్ట్రగుల్ అవుతది గదా! అందుకని యూఎస్ మార్కెట్స్‌లో కొంత ఆ ఫియరు, ఆ యాంగ్జైటీ కనపడుతుంది. క్లియర్‌గా కనపడుతుంది మనకిక్కడ. ఇంతగా వోలటాలిటీ పెరిగిపోయింది. రష్యా పాజిటివ్‌గా ఉంది. ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్‌గా ఉంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, జేపీ మోర్గాన్, ఇంటెల్, నైకే పాజిటివ్‌గా అయితే ఏమి లేవు. బోయింగ్, డవ్, వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్. యాస్ ఆఫ్ నౌ యూఎస్ స్టాక్స్ వచ్చేసరికి అండర్ ప్రెషర్‌లో ట్రేడ్ అవుతున్నాయి.
ప్రస్తుతానికి గోల్డ్ వచ్చేసరికి వోలటాలిటీ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో, ఎటు సైడు బ్రేకౌట్ అవుతదో అటు సైడ్ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ రెస్పెక్ట్ చేస్తుంది ఈ యొక్క ట్రెండ్ ఛానెల్‌ని. దిస్ ఈస్ బ్యూటిఫుల్ అనమాట రైట్ నౌ. పర్ఫెక్ట్‌గా ఆ లెవెల్‌కి రావడం, ఆ లెవెల్ దగ్గర సపోర్ట్, ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకోవడం ఇట్లా ఒక అలైన్ అయింది పర్ఫెక్ట్‌గా. మంచి ట్రేడ్ దొరుకుతది బ్రేకౌట్, బ్రేక్ డౌన్ అయితే. హాయ్ సార్, ట్రేడ్ తీసే ముందు కామన్‌గా అబ్జర్వ్ చేసే పాయింట్స్ ఏముంటాయి? ఫస్ట్ ఒకటొచ్చేసరికి మనకి సెంటిమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సెంటిమెంట్. అంటే నిన్న ఎలా ఉంది మార్కెట్టు? మొన్న ఎలా ఉంది మార్కెట్టు? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న, మొన్న స్ట్రాంగ్‌గా ఉన్నారనుకోండి. ఈరోజు కొద్దిగా గ్యాప్ డౌన్ అయినా బయర్స్ ఏం చేస్తుంటారంటే ట్రై చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ పొజిషన్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఏంటంటే ఆ డైరెక్షన్‌లో వెళ్ళటానికి స్కోప్ ఉంటది. దట్ టూ సెంటిమెంట్ గూడా ఓకే. ఉంటది కాబట్టి మన రిటైలర్స్ గూడా ఒక బయాస్‌తో ట్రేడ్ చేస్తారు. సో, ఎర్లీ మార్నింగ్ మనకి మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు మాత్రం సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ యొక్క సెంటిమెంట్ డైరెక్షన్‌లోనే ఎక్కువగా వర్కౌట్ అవుతది. దాని తర్వాత గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి గ్లోబల్ ఫ్యాక్టర్‌ని మనం పట్టించుకోక్కర్లేదు. కానీ మేజర్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ గాని, వార్ గాని ఇటువంటి కొన్ని మేజర్‌గా ఉంటాయి. లేకపోతే ఏదన్నా ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిసీస్ గాని, రీసెంట్‌గా ఏంటంటే ఈ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్, టారిఫ్ ఇటువంటి మేజర్ న్యూస్ అనేది మాత్రం మనం చూడాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇంకా దాని తరువాత ఇంకా మైక్రో లెవెల్ స్ట్రక్చర్‌కి వెళ్ళినప్పుడు ప్రైస్ యాక్షన్ మీద మనం ఫోకస్ చేస్తాం. సింపుల్‌గా ఆహ్, రౌండ్ నంబర్స్, సపోర్ట్, క్యాండిల్ స్టిక్స్ దీని మీద ఫోకస్ చేస్తాం. ఓకేనా అండి? యాహ్! స్టాక్ మోజో వీడియో ప్లేలిస్ట్ చేయండి. యాక్చువల్‌గా స్టాక్ మోజోలోనే మన వీడియోస్ ఉంటాయి. ఆహ్, వీడియో లైబ్రరీలో మనయి ఉంటాయి కొన్ని. ఎన్ని పెట్టారో తెలీదు గానీ, నేనే చేశా అనమాట. తెలుగులో క్లిక్ చేస్తే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఓకే. పుట్ కాల్ డిఫరెన్స్, మార్కెట్ మూవర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షనల్ చైన్. ఇది హిందీలో ఉంది. పుట్ కాల్ రేషియో తమిళ్, సిమ్యులేటరు ఎలా టెస్ట్ చేయాలి? ఓకే. స్మార్ట్ ఓఐ నేను చేయలేదు. స్ట్రాటజీ చార్ట్ అనేది కూడా చేయలేదు. వోల్టాలిటీ స్క్యూ కూడా చేయలేదు. ఎందుకంటే దీని గురించి కొన్ని డౌట్లున్నాయి. వోల్టాలిటీ స్క్యూ గురించి. నేను వాళ్ళతో మాట్లాడాను. ఒక అప్డేట్ ఇస్తా అన్నారు. సో, ఇక్కడ మీరు తెలుగని క్లిక్ చేసుకున్నారనుకోండి మనయి రావడం జరుగుతుంది. ఓకేనా? స్టాక్ మోజో వాళ్ళకి నేను కొన్ని వీడియోస్ పెట్టా అనమాట. దాంట్లో ఉంటాయి ప్లే లిస్ట్‌లో. ఒకసారి చూడండి. ఇవి మన మన తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? కాతే థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా నేను పెట్టాల్సింది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ స్టాక్ మోజో అలాగా. ఆ టైంలో ఆప్షన్ స్ట్రాటజీ ఫ్రీగా టెస్ట్ చేద్దాం. ఓకే. ఇంకా 2, 3 ఉన్నాయి. నేను అప్‌లోడ్ చేస్తాను. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఇవన్నీ ఎక్కడ చూడాలి మొత్తం కూడా చేశాను. ఓకే. ఆహ్, ఇక్కడ వీడియో లైబ్రరీ అని ఉంటదండి. స్టాక్ మోజోలో మన తెలుగు అయితే నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. చూడండి ఒకసారి.
సురేష్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బెస్ట్ 3-4 ఇంట్రాడే ఇండికేటర్స్ చెప్పండి. బెస్ట్ వచ్చేసరికి DMI బావుంటదండి. ఆహ్, బట్ ఏంటంటే ఓపెన్‌గా చెప్పాలంటే సైడ్ వేస్‌లో ఇండికేటర్స్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే. ఇది మాత్రం మీరు ఓపెన్‌గా చెప్తున్నాను మళ్ళీ. సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకి ఏ ఇండికేటర్ అయినా సరే ఇబ్బంది పెడతది. అదొకటి గమనించండి. ఆ! సో, ఇది రెడ్ క్రాస్ ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. గ్రీన్ ఉందనుకోండి బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇది చాలా హెల్ప్ చేస్తది. మీరు ఏడీఎక్స్ అనేది యూజ్ చేసుకోండి. అదే డీఎంఐ డైరెక్షన్ మొమెంటమ్ ఇండెక్స్ ఆల్రెడీ యాడ్ చేశా నేను. మార్నింగ్ చూపిచ్చాను లైవ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకోండి. ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్‌నెస్ ఉంది అనేది మనకు చూపిస్తదనమాట. దట్ వే ఈ ఇండికేటర్ అనేది మనకి కొంత సపోర్ట్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి పివోట్స్ అనేది యాడ్ చేసుకోండి. పివోట్స్ డైలీ అండ్ వీక్లీ, మంత్లీ. ఎందుకంటే చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 926 అనేది నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. అవి యూజ్ చేసుకోండి. డిఎంఐ అంటే ఏడీఎక్స్ ఒకటి, పివోట్స్, మూవింగ్ యావరేజెస్, ఆబ్వియస్‌గా ఇంకా ప్రైస్ యాక్షన్ కంబైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. గుడ్ ఈవెనింగ్ సార్. బెస్ట్ ఆహ్, నాగ గంగాధర్. అరబ్ కంట్రీస్ యూఎస్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంచాలా? అరబ్ కంట్రీస్ యూఎస్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంచాలా? విత్‌డ్రా చేసుకోవాలా? అని రివ్యూ చేస్తాము. అచ్చా! అచ్చా! ఓకే. అరబ్ కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ గూడా యూఎస్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంచాలా? విత్‌డ్రా చేసుకోవాలా? అని రివ్యూ చేస్తాము అన్నాయి. ఈవినింగ్ సో ప్రెషర్ ఉంది యూఎస్ మార్కెట్‌లో. ఓకే. సూపర్. సూపర్. అండర్‌స్టూడ్. ప్లీజ్ డార్క్ థీమ్. ష్యూర్. Sir, Kalyan Jewellery and Varun Beverage stock target I am holding. Varun Beverages, liquor, Kalyan Jewellery, consumer space. Both are good actually. నాకొకసారి మెసేజ్ చేస్తారా? మీరు డిపాజిట్ చేసిన డీటెయిల్స్ అవన్నీ గూడాను. మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడొచ్చండి. చాట్ ఉంటదిక్కడ కస్టమర్ కేరు మీకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ మీరు చాట్ చేయొచ్చు. సపోర్ట్ ఉంటది. ఓకే. లైవ్ చాట్ అని ఉంటది. దీంట్లోకి వెళ్లి మీరు అడగొచ్చనమాట. ఐ హావ్ డిపాజిటెడ్ ఓకే. బట్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇంటూ మై అకౌంట్ అని జెప్పేసి ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. ఎక్కడి నుంచి మీరు డిపాజిట్ చేశారు, ఏంటి డీటెయిల్స్ తీసుకొని మీకు కరెక్ట్‌గా అప్డేట్ ఇస్తారు. ఓకేనండి.
నేను టార్గెట్లు అయితే చెప్పట్లేదు గానీ, కళ్యాణ్ జ్యువెల్లరీ గానీ, వరుణ్ బెవరేజెస్, గుడ్ స్టాక్స్, ఎవరీ డిప్‌లో గూడా మీరు వీళ్ళు కళ్యాణ్ జ్యువెల్లరీ వీళ్ళు ఆహ్, నంబర్ ఆఫ్ షాప్స్ అనేది ఇంక్రీజ్ చేయాలని జెప్పేసి అక్రాస్ ప్లాన్ జేస్తున్నారు. ఐ థింక్ మిడిల్ ఈస్ట్‌లో గూడా ప్లాన్ జేసినట్టున్నారు. సారీ, టైటాన్ ప్లాన్ జేసింది. యాహ్! వరుణ్ బెవరేజెస్ స్టాకు గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. లెన్స్ కాబట్టి మనం ఒక 2 క్వార్టర్స్ అనేది చూడాలి. ఇవి ఏంటంటే అంత మోనోపోలీ ఏం కాదు. బట్ ఇవి మిడ్ సైజ్ బిజినెస్. బట్ ఎనీహౌ వాటిని అట్‌లీస్ట్ ఒక 2 క్వార్టర్స్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటది. డెల్టా ఎక్స్‌చేంజ్ యాప్‌లో ఫ్రాక్షన్ యూఎస్‌డీలో స్టాప్ లాస్ 0. ఫార్ట్ కాయిన్. ఓకే. ఫార్ట్ కాయిన్ యూఎస్‌డీ స్టాప్ లాస్ అండ్ ఎంట్రీ టార్గెట్ ప్రైస్ ఎగ్జిస్ట్ అండ్ హోల్డ్. స్టాప్ లాస్ పెట్టండండి. స్టాప్ లాస్ పెట్టేసేయండి. లాంగ్ ఉన్నారా? డార్క్ థీమ్ ఓకేనా? ఇస్ ఇట్ గుడ్? నాకు గూడా హ్యాపీ డార్క్ థీమ్. కాకపోతే చాలామంది డార్క్ థీమ్‌ని లైక్ చేయరు. యాహ్! కానీ బావుంటది డార్క్ థీమ్. ప్రొఫెషనల్‌గా ఉంటది. ఆ! కరెక్టా? నాకిది బావుంటది. ఎక్స్ఎం బాగా అనిపిస్తది. ఈ లైట్ సీ బ్లూ ఏదో అంటారు దీన్ని. ఈ థీమ్ బావుంటది. మనం ఏదన్నా డ్రా చేసుకున్న నీట్‌గా కనపడుతుందనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేయటానికైనా మనం చార్ట్స్ కానీ ఇది కొంచెం హనీ బ్లాక్ లాగా ఉంటది. గ్రే బ్లాక్. యాహ్! దీంట్లో ఎఫ్ఏఆర్‌టీ ఫార్ట్ కాయిన్ అన్నారు. అది ఎక్కడుందండి? కరెక్ట్‌గా స్పెల్ చేస్తారా? ఇదేనా? ఫార్ట్ కాయిన్ యూఎస్‌డీ యాహ్! ఓకే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చాలామంది చాలా కాయిన్స్ చేస్తున్నారయితే. ఆ! ఇన్వెస్ట్‌మెంట్ చేసారా? లేతే ఏంటి? ఎందుకంటే ఎంతిస్తున్నాడు మార్జిను ఫార్ట్ కాయిన్‌కి? చూపియట్లేదేంటి? యాహ్! బై ద వే ఏంటంటే, ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గరున్నాడండి. ట్రెండ్ లైన్ ఈజ్ ఎ సపోర్ట్ అనమాట యాక్చువల్‌గా. ఇది మనకి సపోర్ట్ లాగా ఉంటది. మీరు కొద్దిగా కింద ఎస్ఎల్ పెట్టేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే లిక్విడిటీ జోన్ ఉంది ఈడ. ఇది స్టాప్ లాస్ తీసుకునే జోన్ అనమాట. ఇంక దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు మ్యాక్స్. ఇది బ్రేక్‌ఔట్ అయ్యి క్లోజ్ అయిందనుకోండి మీరు ఎగ్జిట్ తీసుకోవచ్చు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ ఇది. సపోర్ట్ ఏరియాలో ఉంది. కొద్దిగా ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్‌ఔట్ అవ్వడానికే బ్రేక్‌ఔట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. బట్ ఈ లెవెల్ అనేది మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ పాయింట్ అనమాట అక్కడ. చాలామంది స్వింగ్ పెట్టుంటారు. స్వింగ్‌లో అనేది స్టాప్ లాస్. ఈ లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి కొద్దిగా కింద మీరు ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. దానికి కొంచెం కింద మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ రివర్స్ అయ్యాడనుకోండి నో నీడ్ టు రిగ్రెట్ మళ్ళీ రీ ఎంట్రీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ పైకొచ్చిందో ఓకే. దెన్ రీ ఎంట్రీ అనేది కూడా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మంచి సపోర్ట్ జోన్ అది. యాహ్! 1 అవర్ టైమ్ ఫ్రేమేనండి ఇది. మణికుమార్ గారు.
స్పాట్ కాయిన్ యూఎస్డి లాంగ్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ నేను యూజ్ చేస్తుంది. ఇక్కడ ఉందా? కనిపిస్తుందా? దిస్ ఈజ్ 1 అవర్ టైం ఫ్రేమ్. చార్ట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. బ్రేక్అవుట్ అయ్యాడా మనం బెటర్ ఎగ్జిట్ అనమాట, ఒకవేళ లాంగ్ ఉంటే. ఈ ఇక్కడ దాకా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది మనం ఇటు ట్రెండ్ లైన్ చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కూడా ఇది. ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంక ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యాడంటే చిన్నగా ఈ స్వింగ్ బ్రేక్ చేసుకొని ఈ స్వింగ్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది స్టాక్ అనేది. బ్రాడర్ పిక్చర్లో మేజర్ రెసిస్టెన్స్. ఓకే, దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ అయింది, రిట్రేస్ తీసుకుంది, ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏరియాకి వచ్చింది. ఓకేనండి. యా ఐ థింక్ చాలామంది అమెరికాకి ఎగనెస్ట్గా వచ్చినట్టున్నారు ఇప్పుడు చిన్న కదా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పవర్ అంతేనండి. సో ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చూసాక ఏమనిపించిందంటే ఇంకా ఇంటర్నేషనల్ లాస్ ఇవన్నీ పెద్దగా ఏమి ఉండవు. ఓకే, స్ట్రాంగ్ ఉన్నోడు ఏం చేస్తుంటాడంటే వీక్గా ఉన్నోడిని అటాక్ చేస్తూ ఉంటాడు, అది ఎంత పెద్ద కంట్రీ అయినా సరే. సో ఫ్యూచర్లో డెఫినెట్గా ఏంటంటే అందరికి కూడా ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరి డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చేసే ప్రయత్నం అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది. సో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కామన్ పీపుల్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇజ్రాయిలు, ఇరాను స్కూళ్ళు దాడి జరుగుతున్నాయి. కామన్ పీపుల్ అటు సైడ్ కావచ్చు, ఇటు సైడ్ కావచ్చు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దే ఆర్ జస్ట్ ఏంటంటే ఓన్ చిన్న చిన్న యుగోస్తో లేదా ఒక ఆధిపత్యం కోసం వెళుతున్నారు అన్నమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి. సో చూద్దాం వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి. క్రూడ్ ఆయిల్ మామూలుగా ర్యాలీ చేయట్లేదండి. 13%. ఇప్పుడు మనం 12% అనుకున్నా 1% పెరిగింది. న్యాచురల్ గ్యాస్ ఏం తక్కువగా లేదు. ఇది ఇందాక దాకా 5-6%, ఇప్పుడు 7%కి వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు లైవ్కి వచ్చాం కదా 9:30కి. 9:30కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నట్టుంది 285, 80, 90, ఇక నుంచి 93కి వెళ్ళింది. గోల్డ్ మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా గోల్డ్ పెరుగుతుంది అనుకుంటే గోల్డ్ మాత్రం స్పైక్ ఇస్తుందా ఆగిపోతుంది. దేర్ ఈజ్ నో, అంటే ఆల్రెడీ జరిగిపోయింది, దీంట్లో జరగాల్సిందంతా. యా ఇక్కడ ఒక డౌట్ వచ్చేది,
మార్కెట్ ఎళ్తా అంత స్ట్రాంగ్ బుల్లిష్‌గా ఉంది. సెంటిమెంట్ బావుంది. వాటెవర్ ఇట్ మే బి పాజిటివ్‌గా ఉంది. ఇక్కడొక 4, 5 రెడ్ క్యాండిల్లొచ్చినాయి. రెడ్ క్యాండిల్స్ గమనించారా? అవి ఎందుకొచ్చుంటాయి? ఎవరు దాన్ని ఇచ్చేసుంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది చాలా అదే క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి చాలా పాజిటివ్‌గా, బుల్లిష్‌గా ఉంది. సింపుల్ వరల్డ్ న్యూస్ అనమాట. ఓకే. ఇది అందరికి తెలిసిందే. బట్ ఇక్కడ స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చింది చూసారా? పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఇవన్నీ ఎందుకు చేస్తారు అనేది నేను అబ్జర్వ్ చేస్తే ఇన్‌స్టిట్యూషన్స్ లిక్విడిటీ కోసం అనమాట. అంటే వాళ్ళు కూడా బై చేస్తూ ఉంటారు కదా! కొంత వాటికి సెల్లర్ కావాలి. వాళ్ళకి కూడా సెల్లింగ్ చేసేవాళ్ళు కావాలి కదా! ఈ ప్రైస్‌లో. అందుకని కొంత హైలో పుష్ చేస్తారు డౌన్ సైడ్. అప్పుడేమవుద్దంటే చిన్న చిన్న రిటైలర్స్ ఎగ్జిట్ అవుతారు. ఓకే. చిన్న చిన్న రిటైలర్స్ ఏమవుతారంటే ఆ లాస్ వచ్చిందనో 10 పాయింట్లు, 20 పాయింట్లు పెడతారు కదా! ఇంక. అప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోగానే వీళ్ళు గ్రాబ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఇక్కడ పెద్దగా ఏం పడలేదు. బట్ అయినప్పటికి కూడా హెవీ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి. హెవీ లెవరేజ్. జస్ట్ 5 పాయింట్ నుంచి 10 పాయింట్స్ డ్రాప్ అయిందంటే వాళ్ళకి కెపాసిటీని మించి లాస్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఎగ్జిట్ అంటారు. సో, దట్ వే ఏంటంటే లిక్విడిటీ అనేది క్రియేట్ చేస్తారు. లేదా మార్కెట్‌లో అందరూ న్యూస్ తెలుసు. అందరికి పాజిటివ్ అని తెలుసు. అందరూ కొనేవాళ్ళే. సెల్లర్ ఉండరు. అప్పుడేంటంటే మార్కెట్ ముందుకెళ్ళదనమాట. దట్ వే ఏంటంటే వాళ్ళు లిక్విడిటీని మధ్యలో క్రియేట్ చేస్తా పుల్ బ్యాక్స్ అనేది అందుకు క్రియేట్ చేస్తుంటారు. టక్కున ఒక 10 పాయింట్ల కిందకి రాగానే ఎగ్జిట్ అయిపోగానే గ్రాబ్ చేసేస్తా ఉంటారు. ఇందాక అడిగారు పుల్ బ్యాక్ వస్తే అనుకున్నాం. పుల్ బ్యాక్ 1, 2 క్యాండిల్స్ వచ్చాయి. వెంటనే గ్రాబ్ చేసేసారు. తీసుకెళ్ళిపోయారు. ఆ జస్ట్ చిన్న పుల్ బ్యాక్‌లో ఎందుకంటే 20, 30, 40 రూపాయలు ఉంటది. కొంతమందైనా ఎగ్జిట్ తీసుకుంటారక్కడ. ఎపిస్టీన్ ఫైల్స్ ఇష్యూ ఓకే. ఇదొకటి నెగెటివ్. యూఎస్ కోర్ట్ టోల్డ్ ద గవర్నమెంట్ టు రిటర్న్ ఇల్లీగల్ టారిఫ్ టిల్ నౌ కలెక్టెడ్ ఫ్రమ్ అదర్ నేషన్స్. వావ్! సూపర్. అందుకని యూఎస్ మార్కెట్స్ ప్రెషర్‌లో ఉన్నాయి. Sir, best time frame for Nifty. Sir, can you explain how to identify liquidity swap? నేనైతే పర్సనల్‌గా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తానండి. నిఫ్టీకైనా సరే ఆప్షన్స్ అంటే నిఫ్టీకే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సపోర్టు అండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో రౌండ్ నంబర్స్ ఒకటి చూస్తా నేను. పక్కా రౌండ్ నంబర్స్ ప్లే ఉంటది. ఓకే. దాని తర్వాత పివోట్స్ అనేది ఫాలో అవుతా. సపోర్ట్ రెసిస్టెన్స్ కోసం. పివోట్స్, రౌండ్ నంబర్స్. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ప్రీమియమ్స్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూస్తా నేను. బై ద వే. యాహ్! ఇక్కడ చూడండి నిఫ్టీ ఓకే. ఈరోజు 24,700 అనేది యాక్చువల్‌గా ఇది మనకి మార్నింగ్ లైవ్‌లో అయితే ఈ ప్రైస్ వెళ్ళలేదండి. గమనించారో లేదో. 24,000
658 దగ్గర ఎక్కడో ఓపెన్ అయింది. బట్ 700 అని చూపించింది. ఇది ట్రేడింగ్ వ్యూలో తప్పుంది. బ్రోకర్ అకౌంట్‌లో అయితే మనకి 700 దాకా వెళ్ళలేదు ప్రైస్ మార్నింగ్. రైట్. దాని తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ఇక్కడ ఒక నంబర్ వచ్చింది. ఆ నంబర్ వచ్చేసరికి 600 24,600 సపోర్ట్. ఇదేమో 24,700 రెసిస్టెన్స్. ఇది ఒక ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కరెక్ట్‌గా ఇది 600 దగ్గర ఉంటది. ఓకే. 600 నుంచి బౌన్స్ అయింది. సేమ్ మీరు పివోట్ ఆప్షన్‌కి వెళ్తే అక్కడొక స్ట్రాంగ్ పివోట్ ఉందన్నమాట. అక్కడి నుంచి స్ట్రాంగ్‌గా బౌన్స్ అయింది. దాని తర్వాత సింపుల్ ప్రైస్ యాక్షన్‌లో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. మార్నింగ్ డ్రా చేసింది డిలీట్ అయింది. ఇందాక డిలీట్ చేసాం అన్నీ. ఇదో రెసిడెన్స్ ఏరియా. ఈసారి అక్కడికి వెళ్ళకుండానే కిందకెళ్ళాడు. దాని తర్వాత ఏమైందంటే 600 లెవెల్ ఏదైతే ఉందో రౌండ్ నంబరు ఆ లెవెల్ దగ్గర హోవర్ చేశాడు. అట్ ద సేమ్ టైమ్ 700కి వెళ్ళలేదు. 600 లెవెల్‌ని బ్రేక్ చేసి ఇది చూడండి 400 దాకా వచ్చాడు అప్రాక్సిమేట్‌గా. ఇంకా టైం లేదు. లేకపోతే వచ్చేసేవాడు 400 దాకా. సో, మార్నింగ్ ఏంది 24,700 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. 24,600 సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ దగ్గర చాలా హోవర్ చేసాడు. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చాలా ఇట్లా అనమాట. సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్. బట్ ఫైనల్‌గా ఈ లెవెల్ బ్రేక్ చేశాడు. దాని తర్వాత 500 లెవెల్ బ్రేక్ చేశాడు. అండ్ 400 దాకా వచ్చేసాడు. అందుకని ఎప్పుడు కూడా ఈ నంబర్స్ అనేది మీ చార్ట్ మీద పెట్టుకోండి. మీకు చాలా వాటికి క్లారిటీ వస్తది. పిక్చర్ క్లారిటీ అనేది. 400 దాకా వచ్చేసింది. నిన్న చూస్తే ఇది నిన్నటిదేనా? నిన్న చూస్తేనేమో ఇక్కడ 700 దాకా వెళ్తాడనుకుంటే 700కి వెళ్ళకుండానే యూ టర్న్ తీసుకున్నాడు. మరి యాక్చువల్‌గా 700 అనేది మనకొక ఇంపార్టెంట్ లెవెల్. ఓకే. 700 అని. నిన్నేం చేశాడంటే టాక్టికల్‌గా మధ్యలో ఓపెన్ చేసి 700 దాకా వెళ్ళకుండా ఒక రెసిస్టెన్స్ అనేది పెట్టేసి రెసిస్టెన్స్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేశాడు. పైకి వెళుతున్నట్టు వెళ్ళి ఇక్కడ ఒక లాంగ్ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ చేశాడు. సో, నిన్నంతా ఏం చేశాడంటే పైకి వెళ్ళకుండా హైలో డిస్ట్రిబ్యూట్ చేయటం, అక్కడి నుంచి బ్రేక్ చేయటం. హైకి కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూట్ చేయటం, అక్కడి నుంచి బ్రేక్ చేయటం. ఎనీహౌ ప్రైస్ యాక్షన్, సపోర్ట్, రెసిస్టెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో, ప్రీవియస్‌గా ఏదైతే స్వింగ్ 530 ఉందో అదే లెవెల్ దగ్గర నుంచి నిన్న సిగ్నిఫికెంట్‌గా రికవరీ అనేది చేశాడు. చాలా స్ట్రాంగ్ రికవరీ. దాని తర్వాత 700 బ్రేక్ చేసాడు. 800 బ్రేక్ చేసాడు. ఓకే. సో, సిగ్నిఫికెంట్‌గా రైజ్ అయ్యాడు. సో, ఏంటంటే మీ చార్ట్ మీద నంబర్స్ పెట్టుకోండి. ఒక లెవెల్స్ అనేది డ్రా చేసుకోండి. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత ప్రైస్ యాక్షన్ రెండిటిని కంబైన్ చేయండి. డెఫినిట్‌గా ఏంటంటే ద పిక్చర్ చాలా చాలా క్లారిటీగా అనిపిస్తది. చాలా క్లారిటీగా ఉంటది. బెస్ట్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ లోపు ఇంట్రాడేకి మీరు యూజ్ చేయండి. అంతకు మించి వెళ్ళొద్దు ఇంట్రాడే కోసం. స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి మీరు 15 మినిట్స్, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఓకే. అప్ టు 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ అనమాట అది. నేనైతే స్వింగ్ ట్రేడింగ్ కోసం 1 అవర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తా. ఇంట్రాడే కోసం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తా. అంటే 1 మినిట్ అయినా, అది 5 మినిట్స్ అయినా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మారవు కదా! దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఈరోజు ఇక్కడ లైవ్‌లో మార్క్ చేసాం. ఇది ఈ జోను. ఓకే. ఇంక అది 1 మినిట్‌లో అయినా సరే 5 మినిట్స్‌లో అయినా మారదు. ఇంకా 1 మినిట్‌లో మీకు ఇంకా క్లారిటీ ఉంటది ఈ జోన్ అనేది. నేనొకసారి చూపిస్తున్నా చూడండి. నేను డ్రా చేసింది 1 మినిట్‌లో. ఆ!
ఏమైందంటే ఫస్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్, రిజెక్షన్, డ్రాప్, ఇక్కడ డ్రాప్, కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే. సో ఈ జోన్ అనేది మనకి సింపుల్గా చెప్పాలంటే రెసిస్టెన్స్ లాగా ఉందన్నమాట ఇక్కడ. ఇంత 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ వర్కౌట్ అవుతాయా అంటే యెస్, వర్కౌట్ అవుతాయి 100%. ఓకే. 100% సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అయినా సరే, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయినా ఆ లెవెల్స్ అనేది మనకి డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయి. సో మీరు లిక్విడిటీ స్వీప్ అడిగారు కదా! ఈరోజు స్వింగ్‌లో ఇది. ఓకే. మార్నింగ్ కరెక్టా? ఇది మార్నింగ్ స్వింగ్‌లో. స్వింగ్‌లో దగ్గర ఎవరైనా లాంగ్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి అనుకున్నారు. లాంగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు కదా! 100% స్వింగ్‌లో కింద స్టాప్ లాస్ పెడతారు. లేదా కొంత పర్సెంటేజ్ పెట్టుకుంటారు. ఓ 5%, 20%, 10% స్టాప్ లాస్ పెడతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తామంటే మనం స్వింగ్ లో కింద స్టాప్ లాస్ పెట్టడం అనేది నేర్చుకున్నాం, చదువుకున్నాం. ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ చేసేసాడు. వచ్చాడు, స్టాప్ లాస్ అంటే చేసేసాడు. దాని తర్వాత మళ్ళీ రీవిజిట్ చేసిన తర్వాత ఇక్కడ అగైన్ ఏంటంటే మళ్ళీ అదే లెవెల్‌ని సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యాడు. సో సింపుల్‌గా ఏంటంటే వాడికి ఇక్కడ కిందకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ద థింగ్ ఏంటంటే ఎస్ఎల్ హంట్. ఇక్కడ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళని క్లియర్ చేయాలని అనుకున్నాడు అంతే. యాహ్! సో స్ట్రీమ్‌ని లైక్ చేయండి అందరూ. ఓకే. సో మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తది. బై ద వే 10:50 అయింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మీరు ట్రాక్ చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ పాజిటివ్‌గా ఉంది. నేచురల్ గ్యాస్ పాజిటివ్‌గా ఉంది. అండ్ బిట్‌కాయిన్ కొద్దిగా ప్రెషర్‌లో ఉంది. బట్ స్టిల్ సైడ్ వేస్ టు బేరిష్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే. యాహ్! ఇంకా ఫ్రెండ్స్? మన ఛానల్ గ్రోకి మీ లైక్ అనేది చాలా హెల్ప్ చేస్తది. సో లైక్ చేయండి. అండ్ ట్రెండ్ లైన్ అనుకున్నాం కదా! ఇక్కడ కొంచెం యాక్షన్ జరుగుతుంది గమనించండి. ఈ లెవెల్ దగ్గర. అండ్ స్టాక్ మోజోలో మన ప్రైస్ యాక్షన్ తెలుగు వీడియోస్ అనేది అప్లోడ్ చేసింది. ఇక్కడ మీరు తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే మన వీడియోస్ వస్తాయన్నమాట. ఓకే. యాహ్! ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్‌లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం సిట్యుయేషన్‌లో మనకి యూఎస్ మార్కెట్ 550 పాయింట్స్ డ్రాప్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ 215 పాయింట్స్ దాకా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. ఒకటొచ్చేసరికి వార్, రెండోదొచ్చేసరికి అరబ్ నేషన్స్ యూఎస్‌లో పెట్టిన పెట్టుబడులు విత్‌డ్రా చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తూ ఉన్నాయి. మూడోదొచ్చేసరికి కోర్ట్ ఏం చెప్పిందంటే ఇల్లీగల్‌గా జీఎస్టీ ఏదైతే కలెక్ట్ చేసిందో టారిఫ్, జీఎస్టీ కాదు టారిఫ్ అది కలెక్ట్ చేసిందో యూఎస్, అది రిటర్న్ చేయండి వాళ్ళ ఆయా కంట్రీలకి అని చెప్పేసి చెప్పడం. థర్డ్‌ది. 4 ఎపిస్టీన్ ఫైల్స్. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం మార్కెట్స్‌కి కొంచెం నెగెటివ్‌గాను, ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ మీద ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇట్స్ క్లియర్ రైట్? యాహ్! సార్ బిట్‌కాయిన్ బాటమ్. థ్యాంక్ యూ గురూజీ. యాహ్! థ్యాంక్ యూ అండి. సార్ బెస్ట్ టైమ్ ఫ్రేమ్ అండ్ సార్ బిట్‌కాయిన్ బాటమ్ సైడ్‌కి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ వెళ్తుందా 126K ప్లస్‌కి? ఎళ్ళదని మనం ఎందుకు అనుకోవాలి? కాకపోతే ఆ బాటమ్ అని మీరు వాటిని అసెస్ చేసి, ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్.
రాదర్ ఏంటంటే కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్‌గా అంటే సిస్టమాటిక్‌గా అక్యుములేట్ చేసుకోండి. బిట్‌కాయిన్ బోటం పట్టుకోవడం అనేది మీరు కరెక్ట్‌గా చేయగలిగితే వెళతది. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ గ్లోబల్‌గా పెద్ద పెద్ద ఫండ్స్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి దీంట్లో. బట్ ట్రెండ్‌ని ఫాలో అవుతది. అప్ ట్రెండ్ వెళ్ళిందనుకోండి స్ట్రాంగ్‌గా పైకెళ్తది. డౌన్ ట్రెండ్ ఎళ్తే కూడా స్ట్రాంగ్‌గా కిందకెళ్తూ ఉంటది. సో, ప్రస్తుతానికి షార్ట్ టర్మ్‌లో ష్ మనకి బిట్‌కాయిన్ ట్రెండ్ డౌన్‌గా ఉంది. అందుకని మీరు కొద్ది కొద్దిగా బై జేసుకోవచ్చు. యెస్ వెళ్తదండి. ఎందుకు వెళ్ళదు? వెళ్తది. బట్ ఎప్పుడు వెళ్తదనేదే కొద్దిగా ఛాలెంజ్ అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం గ్లోబల్‌గా ఎన్విరాన్మెంట్ బాలేదు కాబట్టి ఇట్ మైట్ టేక్స్ లిటిల్ లాంగర్ టైమ్. క్రాస్ కావాలి. ఏ క్రాస్ అండి? సార్ క్రాస్ కావాలి. Anthropic cloud restrictions on plugins risk for supply chain. So it is యాక్చువల్‌గా ఏంటంటే ట్రంప్ గారు ఈ చిప్స్ గూడా ఏఐ చిప్ గూడా ఎక్స్‌పోర్ట్స్ గూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాలని జెప్పేసి ప్లాన్ జేశారనమాట. ఓకే. బట్ ఐటీ అంత నెగెటివ్‌గా అయితే రియాక్ట్ అవ్వలేదు గదా! ఈరోజు. సరే ఈ డౌన్ మొమెంటమ్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ మొమెంటమ్‌లో నిఫ్టీ 50ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? బెస్ట్ రికవరీ సెక్టార్ చెప్పగలరా? సో, మార్కెట్టు ప్రస్తుతం ఏంటంటే డౌన్స్ డ డౌ అదే బేరిష్ సెంటిమెంట్‌లో ఉంది. దట్ ఈస్ ట్రూ బికాస్ ఆఫ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఆహ్, మీరు నిఫ్టీ బీస్ అనేది తీసుకోండి సార్. దట్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ గుడ్ మెథడ్ అన్నమాట. నిఫ్టీ 50కి సంబంధించిన అన్ని స్టాక్స్‌ని మీరు బై చేస్తున్నట్టే. నిఫ్టీ 50 అని ఉంటాయి బీస్. నిఫ్టీ బీస్ అనేది మీరు బై చేసుకోవచ్చు. ఒకవేళ థీమాటిక్‌గా వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ కేర్ సెక్టార్‌లో, ఎనర్జీ సెక్టార్‌లో, ఐటీ సెక్టార్‌లో, డిఫెన్స్ సెక్టార్‌లో ఇలా ఇన్వెస్ట్ చేయాలి. అట్లా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే దానికి కూడా బీస్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంది. ప్రాబబ్లీ నెక్స్ట్ 10 ఇయర్స్ టు 5 ఇయర్స్‌లో ఇంకా స్ట్రాంగ్ పెరుగుతది. డిఫెన్స్‌కి ఆదరణ ఉంటది. ఓకే. ఆర్డర్స్ వస్తాయి. ప్రాజెక్ట్స్ వస్తాయి. అట్లా మీరు అనుకున్నప్పుడు ఏంటంటే డిఫెన్స్ సంబంధించిన బీస్ ఉంటాయి. వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో హెల్త్ కేర్ సెక్టారు, ఇన్స్యూరెన్స్ సెక్టార్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఓకే. హెల్త్ కేర్, ఇన్స్యూరెన్స్ సెక్టార్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది యాస్ ఆఫ్ నౌ. ఐటీ సెక్టారు అది వెన్నెముక లాంటిది. బట్ దానికి కొంచెం లెక్కలున్నాయన్నమాట. అంటే దాంట్లో ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి హెవీగా ఎంత అయ్యి కూర్చుందది. సో, ఆ సైజ్ కొంచెం రెడ్యూస్ అవ్వడానికి టైం పడతది. దట్స్ వాట్ మై థాట్ ప్రాసెస్ అన్నమాట. యాహ్! యాక్చువల్‌గా మార్నింగ్ లైవ్ అనేది ఓన్లీ స్టూడెంట్స్‌కేనండి. అది పెయిడ్ సెషన్ అన్నమాట. ఓకే. యాహ్! దిస్ ఈజ్ మై నంబర్ సేవ్ చేసుకోండి. అండ్ యాహ్! మళ్ళీ కలుద్దాం. అందరూ స్ట్రీమ్‌ని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ యువర్ లైక్ అండ్ సపోర్ట్. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి మిత్రులందరికీ.